కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా త్వరలో వెలువడేటువంటి అవకాశం కనబడుతుంది. ఉదయం 11:30కు ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సో ఈ మీడియా సమావేశంలో జాబితా విడుదలవుతుందనేటువంటి ఒక వార్తలు వినిపిస్తున్నాయి. సో ఇప్పటికీ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం 2 రోజుల కిందనే జరిగింది. సో ఆ సమావేశంలోనే దాదాపు 50 నుంచి 60 అభ్యర్థులకు సంబంధించినటువంటి అంశం పైన ఒక ఏకాభిప్రాయానికి వచ్చినట్టు తెలిసింది. అందులో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఇప్పటికే నాగర్ కర్నూలు టికెట్ మల్లు రవికి కేటాయించినట్లు సమాచారం వస్తుంది. అలాగే చేవెళ్ల టికెట్ ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన రంజిత్ రెడ్డికి, అలాగే మల్కాజిగిరి టికెట్ పట్నం సునీత మహేందర్ రెడ్డికి ఇచ్చినట్టు అవకాశం ఇచ్చినట్టు తెలుస్తుంది. అలాగే పెద్దపల్లి టికెట్ గడ్డం వివేక్ తనయుడు గడ్డం వంశీకి కేటాయించినట్టు తెలుస్తుంది. సో మొత్తానికి ఈ 4 పేర్లపైన క్లారిటీ వచ్చినప్పటికీ మరికొన్ని పేర్లపైన ఇంకా కొంత చర్చ జరుగుతోంది. అందులో ప్రధానంగా కరీంనగర్ టికెట్ ప్రవీణ్ రెడ్డికి ఇవ్వాలని ముందు నుంచి భావిస్తున్నప్పటికీ ఆ చివరి నిమిషంలో కొన్ని మార్పులు చేర్పులు జరిగేటువంటి అవకాశం కనబడుతుంది. అలాగే నిజామాబాద్ టికెట్ జీవన్ రెడ్డికి అనుకున్నప్పటికీ దానిపైన కూడా మళ్ళీ కొంత రీథింక్ స్టార్ట్ అయిందనేటువంటి ఒక చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఎన్ని సీట్లు ప్రకటించబోతున్నారు అనేది మనం చూడాలి. ఎందుకంటే తెలంగాణలో ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూలు ఇదంతా కూడా పోలింగ్ మే 13వ తేదీన జరగబోతున్న నేపథ్యంలో తెలంగాణ టికెట్ల అభ్యర్థులకు సంబంధించినంత వరకు కొంత సమయం అధిష్టానానికి కూడా మిగిలి ఉన్నటువంటి నేపథ్యంలో సమర్థులైనటువంటి అభ్యర్థులను అలాగే పార్టీలు ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వారిని సెట్ చేసిన తర్వాతనే వారికి టికెట్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. నిజానికి నాగర్ కర్నూలు టికెట్ కోసం మల్లు రవితో పాటు ఏఐసిసి సెక్రటరీ సంపత్ కూడా పోటీ పడుతున్నారు. సో వీరిద్దరి మధ్య పోటీ నెలకొంది. సంపత్ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి, మల్లు రవి మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. తన సామాజిక వర్గానికి దాదాపు 3 లక్షల ఓట్లు ఉన్నాయి కాబట్టి స్థానికుని తనకే టికెట్ ఇవ్వాలని ఆయన నిన్ననే కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి లేఖ రాసినటువంటి నేపథ్యం. సో మరి కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందనేది చాలా ఉత్కంఠగా ఉంది. అయితే ఇప్పటికే మల్లు రవికి టికెట్ ఖరారు చేసినట్టుగా సమాచారం వస్తుంది. గతంలో ఆయన నాగర్ కర్నూలు ఎంపీగా కూడా గెలిచినటువంటి పరిస్థితి. సో ఆ నేపథ్యంలో ఈసారి నాగర్ కర్నూలు టికెట్ మల్లు రవికి ఇస్తారని మాత్రం విస్తృతంగా చర్చ జరుగుతుంది. ఇక వీటితో పాటు తెలంగాణతో పాటు మిగిలినటువంటి రాష్ట్రాలలో కూడా అభ్యర్థుల ఎంపికకు సంబంధించినటువంటి ప్రకటన అభ్యర్థుల లిస్టు త్వరలో విడుదలయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. ఓకే వెంకటేష్, థ్యాంక్ యూ.